వల్ల విపత్తుల వల్ల జరిగినటువంటి నష్టాన్ని ఈ చిత్రీకరణని గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఇప్పుడు అందజేస్తున్నాం. అలాగే ఉపటేరి మీద హైడ్రోన్ ప్రత్యక్ష ప్రసారం అందజేస్తాం. అదేవిధంగా ఏలూరు జిల్లా ఎస్పీ గారు, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఉప్పుటేరు మీద ప్రత్యక్ష ప్రసారాన్ని అందజేస్తున్నాం హైడ్రోన్ ద్వారా.
నా ఇప్పుడు పోలీసు శాఖ వారు మన జరిగిన విపత్తుల్లో వారు చేసినటువంటి రెస్క్యూ మీద ఒక చిన్న వీడియో గౌరవ ముఖ్యమంత్రి గారికి సమర్పణ చేస్తున్నాం. It's a made in Andhra startup, sir. It's a made in Andhra startup, sir. Yes, sir. Few customizations are needed. ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ ధైర్యం, ఎంత పెద్ద విపత్తు వచ్చినా ఎంత కష్టం వచ్చినా బాబుగారుంటే భరోసా ఉంటుంది, బాబుగారుంటే ధైర్యం ఉంటుంది, బాబుగారుంటే ఆదుకోవడం జరుగుతుంది. గత 10 రోజులుగా మనల్ని వరదలు ముంచెత్తిన, వర్షాలు ముంచెత్తిన కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉండేటటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసం, సంకల్పం. ఇప్పుడు వారిని మొన్న ఈ వరద ముంపు బాధితులతోటి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించి వారి సందేశాన్ని అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మీరు అక్కడి నుంచే మాట్లాడించండి. మొట్టమొదట పుంపా వెంకట్రావు గారు. హలో, గవర్నర్ ముఖ్యమంత్రి గారికి నమస్కారం. మాది నూజివేడు పోతిరెడ్డిపల్లి కదండి. వాగు వచ్చి ఒకసారి మీద పడటం వల్ల ఆవులు తీసుకొత్తకెళ్ళి కొట్టుకుపోయానండి. అలాగే పోతిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ గారు చందు గారు చూసి మన పాస్సారథి గారు ఫోన్ చేసి, అలాగే ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. అలా కొట్టుకువెళ్ళి స్తంభం ఎక్కాయండి. నన్ను తీసేపాటికి 1 గంట పడిందండి. అప్పుడు దాకా ప్రయత్నించారండి. సారథి గారు చాలా ప్రయత్నించారండి. వాళ్ళందరూ నా కోసం అక్కడ వచ్చేదాకా అక్కడే ఉన్నారండి. నన్ను ఎస్టీఆర్ఎఫ్ బృందం వచ్చి కాపాడారండి రైతులు 1 గంటకి. థ్యాంక్ యూ. వారందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి థ్యాంక్ యూ. తర్వాత హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా వ్యవసాయ శాఖ నుంచి కోరుతున్నాం. హలో, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్కారం అండి. నా పేరు బొత్తుల నాగేశ్వరరావు అండి. మాది పెదగనూరు గ్రామం, ముదినేపల్లి మండలం అండి. గతంలో 15 రోజులు కురిసిన వర్షానికి నాది మట్టి గోడల ఇల్లు, తాటాకులు ఇల్లు అండి. పల్లం అయిపోవడం వల్ల ఇల్లు కూలిపోయినాయి, ఇంట్లో సామాను మొత్తం ధ్వంసం అయిపోయినాయండి. నీళ్ళు రావడంతో మా బంధువుల ఇంటికి వెళ్ళి
వరండాలో ఉండి అట్లాగే ఇద్దరు ఆడపిల్లల్ని వేసుకుని పిల్లం పిల్లలతో అలాగే బాధపడ్డామండి. మా బాధను చూసి విఆర్ఓ గారు వాళ్ళందరూ అధికారులు వచ్చి మా సమస్యలను చూసి రేషన్ బియ్యం, ఉప్పు, తిండి మాకు ఆర్థికంగా సాయం చేశారు. అదేవిధంగా మీరు ఆర్థిక సాయం చేస్తారని, మాకు గృహం ఇల్లు కట్టించుకోవడానికి ఏదైనా ఆర్థిక సాయం చేస్తారని కోరుకుంటూ మీరు వస్తున్నారని తెలిసి ఇంత దూరం వచ్చానండి. మీరు ఏమైనా దయతో కలిసి నాకు ఇల్లు కట్టుకోవడానికి మీరు చేయూతనిస్తే మీకు చాలా రుణపడి ఉంటానండి. అదేవిధంగా ఒక ఆడపిల్ల తండ్రిగా చాలా ఆవేదనతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. గత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన 4 సంవత్సరాలన్నరలో పరిపాలించిన పరిపాలనలో ఏ ఆడబిడ్డ తండ్రికి భరోసా కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదండి. ఒక్క రూపాయి కూడా ఆడపిల్ల పుట్టిన తండ్రికి హాస్పిటల్ ఖర్చుకు కూడా కనీసం ఒక 5,000 కూడా ఇవ్వలేదండి. నాకు ఇస్తారని చెప్పి బ్యాంక్ అకౌంట్లో అన్నీ తీసుకున్నారు, ఒక్క రూపాయి ఇవ్వలేదండి. అట్లాగే ఎవరికి ఇవ్వలేదు. ఎవరికైనా వచ్చినాయి అని అడిగాను, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మా ఆడపిల్ల తండ్రికి గత పరిపాలనలో ఏదో ఒకటి ఆసరగా ఎంతో కొంత ఇచ్చారండి. ఈ కింద పరిపాలనలో ఒక్క రూపాయి ఇవ్వలేదండి. మీరు ఇస్తారని మన ఎలక్షన్ ముందు కూడా భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఆడపిల్లల తండ్రికి, నాకు 2 ఆడపిల్లలండి, ఒక ఆడపిల్లకైనా ఇదంతా ఆశ్రయం ఇస్తే వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళ బతుకు చదువులకి వాళ్ళకి చేయూత ఇస్తారని